యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్ అనే మండలంలో నిన్న ఎర్లీ మార్నింగ్ ఒక భయానకమైన సంఘటన జరిగింది. నోముల నారాయణ రెడ్డి అనే ఆయనకి డాటర్ రత్నకళ అనుకుంటా, ఆవిడ పేరు అలియాస్ నీలిమ. ఈవిడ్ని సేమ్ ఇక్కడే మన బీబీ నగర్ దగ్గర జైనిపల్లి అనే చిన్న గ్రామానికి చెందినటువంటి బెజ్జంకి సురేందర్ రెడ్డి అనే ఆయనకి ఇచ్చి వివాహం చేశారు 15 years బ్యాక్. వీళ్ళకి 2 పిల్లలు, కృతిరెడ్డి అలాగే అక్షిత్ రెడ్డి. అంతా బాగానే ఉంది. ఏం జరిగింది అంటే, ఈ నీలిమ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, రత్నకళ నీలిమ అనే అమ్మాయి, ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు పిల్లలిద్దరికి ఆల్మోస్ట్ ఇప్పుడు పాప 15 years 14 years పాప ఉంది. అండ్ అంటే కొంచెం లోకజ్ఞానం తెలిసిన పిల్లలే ఉన్నారు వీళ్ళకి కూడా. ఇక్కడ విషయం ఏంటి, రీల్స్కి అలవాటు పడింది. అంటే డ్యాన్సులు వేయడం, ఇన్స్టాలో పాటలు పాడడం, లేకపోతే ఇంకేదో చేయడం. అది ఆవిడ హాబీ, ఇట్స్ ఓకే, తన ఇష్టం. అలా రీల్స్కి అలవాటు పడి చాలామంది కామెంట్లు పెడుతుంటే, మెసేజ్లు పెడుతుంటే, అంటే ఆ లోకంలో తేలిపోతుంది. ఇంకా మిగతా విషయాలన్నీ పట్టించుకోవట్లేదు తను. ఇట్లాంటి టైంలో ఏంటంటే, పిల్లలు అంటే సరిగ్గా వాళ్ళ ఆలనపాల పట్టించుకోక, వాళ్ళని అంటే చిదిరించుకోవడం, అరవడం ఇలాంటివి చేసేసరికి తండ్రికి దగ్గర అయ్యారు. అంటే అమ్మ ఊరికే అరుస్తుంది కాబట్టి తండ్రి, ఇప్పుడు ఏ పిల్లలైనా అంతే, నాన్న స్ట్రిక్ట్గా ఉంటే అమ్మ దగ్గరకో, లేదా అమ్మ స్ట్రిక్ట్గా ఉంటే నాన్న దగ్గరకో వెళ్తారు. ఇంకా అంతమించి ఇంకెక్కడికి వెళ్తారు వీళ్ళైనా? ఇద్దరు స్ట్రిక్ట్ ఉంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇట్లాంటి సిట్యువేషన్లో ఏం జరిగిందంటే, మా పిల్లలు నాన్నకి ఎక్కువ దగ్గర అవుతున్నారు, అంటే నాకు దూరం అవుతున్నారు అని ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్కి గురైంది తను. ఏ డిజార్డర్ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఈ వైపు రీల్స్ చేసుకుంటూ, అటువైపు పిల్లల్ని పట్టించుకోక, నెక్స్ట్ వాళ్ళేమో తండ్రికి దగ్గర అయితే చూసి ఓర్వలేక, అతను వచ్చి ఏంటి పిల్లల్ని పట్టించుకోవట్లేదని తిడుతుంటే, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదా మిమ్మల్ని అని గట్టిగా అంటే, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అయినా బెదిరిపోయి మళ్ళీ అటే వెళ్తారు. రమ్మంటే రారు దగ్గరికి, కూర్చోమంటే కూర్చోరు. ఎందుకంటే తల్లి తిడుతుంది, కొడుతుంది అని చెప్పేసి వాళ్ళకంటే ఒక ఫీలింగ్ ఉంది. ఇట్లాంటి సిట్యువేషన్లో ఎక్కువ అతనికి దగ్గర అవుతున్నారు, పిల్లలు నాకు దూరం అవుతున్నారు అన్న మానసిక వేదనకి గురయ్యి, ఈవిడ ఏం చేసింది అంటే, యాక్చువల్గా ఇట్లాంటి టెన్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. బట్ వీళ్ళు పిల్లల మీద పగ తీర్చుకోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చాలా సిట్యువేషన్ ఇంత వరస్ట్గా కూడా ఉంటుందా అని. మళ్ళీ జరిగింది భువనగిరి దగ్గరే. ఇంతకుముందు కూడా గట్కేసర్ దగ్గర మనం ఆల్రెడీ తల్లి 2 పిల్లలతో ఆత్మహత్యను చూసాం. దానికి కారణం ఏదేమైనప్పటికీ ఆ ఇన్సిడెంట్ ఇంకా మైండ్ నుంచి పోలా, విజయారెడ్డి ఇన్సిడెంట్. ఇప్పుడు ఇది చూడు, పుట్టింటికి వెళ్దాం పదండి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అక్కడ ఏదో ఫెస్టివలో ఫంక్షనో సంథింగ్ ఏదో చెప్పేసి 2 పిల్లలు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయింది. పడుకున్న తర్వాత కత్తి తీసి అమ్మాయిని విచక్షణ రహితంగా ఇట్లా పొడుస్తూ ఉంటే, ఆ అరుపులు వినలేక బాలుడు కూడా లేచి అతని మీద కూడా దాడి చేయడానికి ట్రై చేస్తే, తప్పించుకొని బయటకు వచ్చి అరుపులు కేకలు వేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు అక్కడ ఏదో జరుగుతూ ఉంది అని. వెంటనే లోపల నుంచి తలుపేసుకుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళి ఆ పిల్లని కాపాడదామంటే అప్పటికే పాపం రక్తపు మడుగులో జరగాల్సిందంతా జరిగిపోయింది. నెక్స్ట్ ఈవిడ్ని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పారు. సరే ఏంటి ఉపయోగం ఏముంది, మహా అయితే జైల్లో వేస్తారు అంతే. పోయిన పాప ప్రాణం తిరిగి రాదు. మానసిక వేదనకి గురైన ఆ పిల్లోడికి ఏం చేయాలో అర్థం కాదు. తను కూడా జీవితాంతం ఇదే మెంటల్ టెన్షన్లో ఉంటాడు. అండ్ ఒక కుటుంబానికి పిల్లల్ని దూరం చేశారు, ఓ తండ్రికి 2 పిల్లల్ని దూరం చేశారు. అంటే ఎట్లాంటి సిట్యువేషన్లో ఉన్నారు మనుషులు అంటే అర్థం అవ్వట్లా. సేమ్ మళ్ళీ అసలు ఎలా జరిగిందన్నా కూడా తలుచుకోవడానికి చాలా ఒక టైప్ ఆఫ్ భయంకరమైన సిట్యువేషన్ ఇది. సొంత తల్లే 14 ఏళ్ళ పాపని, అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఇంటర్మీడియట్కి వచ్చేసి తనకంటే ఒక కొత్త ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది ఇంకా. అట్లాంటి అమ్మాయి, అప్పుడే కెరీర్ వెలుగులోకి వచ్చినటువంటి అమ్మాయి, ఇట్లాంటి అమ్మాయిని విచక్షణారహితంగా చంపేసింది. పోనీ ఏమీ లేవు ఎంత చూసుకున్నా సరే. ఏదో నార్మల్ రైతు కుటుంబానికి చెందిన ఒక ఆయన, చాలా సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రీల్స్కి ఎందుకు అలవాటు పడిందో తెలియదు, తన మానసిక ఏమైందో తెలియదు. గతంలో కూడా చాలాసార్లు హాస్పిటల్లో చూపించారు, మందులు కూడా ఇచ్చారు. తన మందులు సరిగా వాడట్లా. మేబీ దానివల్ల ఏమన్నా అయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరికి శిక్ష వేయాలి, ఏం చేయాలనేది కూడా అర్థం కాని సిట్యువేషన్. ఎవరికి శిక్ష వేసినా పోయిన పాప కృతిరెడ్డి అయితే మళ్ళీ తిరిగి అయితే రాదు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.